మంది మనం ఎంక్వైరీ చేసి యాక్సెప్ట్ చేసుకున్నాం. అంటే కొత్త రేషన్ కార్డులు కాకుండా పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళకి కానీ, లేకపోతే రేషన్ కార్డులో ఒకప్పుడు పేరుగా నమోదు కాకపోయినా కూడా అలాగే మన జిల్లాలో 52,000 మందికి రేషన్ కార్డుల్లో మనము స్థానం కల్పించుకుంటాం. అలాగే ధర్మపురి కాన్స్టిట్యున్సీ చూసుకున్నా కూడా మనకి 8,980 అప్లికేషన్లు గాను కొత్త రేషన్ కార్డులకి 7,900 అప్లికేషన్లు మనం అప్రూవ్ చేసుకోవడం జరిగింది. విదిన్ ద మండల్లో కూడా మనకి మున్సిపాలిటీ మండలంలోనే కొత్త 1,800 దాకా రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే మెంబర్ ఎడిషన్లు కూడా మనం సుమారుగా 3,300 విత్ ఇన్ ద మున్సిపాలిటీ మండల్లో ఇవ్వబోతూ ఉన్నాం. మొత్తం కాన్స్టిట్యున్సీలో 11,749 మెంబర్ ఎడిషన్ చేయబోతూ ఉన్నాం. సో ఇది 10 ఏళ్ళుగా మనం వెయిట్ చేస్తున్నవన్నీ కూడా ఇప్పుడు మనం చేయబోతూ ఉన్నాం. 10 ఏళ్ళుగా మనకి ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు ఒక రేషన్ కార్డు ఆపడం వల్ల 4-5 స్కీమ్, లేదా రేషన్ కార్డుతో లింక్డ్ ఉన్న ఇందిరా మిల్లు కానీ, లేకపోతే సన్న బియ్యం పంపిణీ కానీ, లేకపోతే వేరియస్ స్కీమ్స్ లో కానీ అన్ని కూడా రేషన్ కార్డు మనం ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా చాలా మందికి ఆగిన ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు మన రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ కూడా కొత్త ఎలిజిబిలిటీ వస్తుంది, వేరే స్కీమ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికన్నా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న సన్న బియ్యం కూడా మనకి హ్యూజ్ డిమాండ్ కూడా ఉంది. ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇస్తున్నప్పుడు అంతగా కూడా తినకపోతుండే ప్రజలు, బట్ ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన తర్వాత కూడా దానికోసం కూడా చాలా మంది మాకు రేషన్ కార్డు కావాలి అని కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అప్లై చేసిన జిల్లాలో అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులకు కానీ, రేషన్ కార్డు మెంబర్ రేషన్ అయినా కానీ అందరికీ కూడా మనం సెప్టెంబర్లో ఏదైతే మనం మళ్ళీ సన్న బియ్యం పంపిణీ చేయబోతా ఉన్నామో అందరికీ కూడా సన్న బియ్యం అనేది మన ప్రతి ఇంటికి, ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వబోతా ఉన్నాము. అండ్ సన్న బియ్యం తింటున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇంకొక విషయం మనకి డిఎస్ఓ కూడా చెప్పమన్నా ఉన్నారు. సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇళ్లలో సన్న బియ్యంతో పాటు మనం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే మనం సన్న బియ్యంతో పాటు ఈ కాల్షియము అవన్నీ, ఫోలిక్ యాసిడ్ అవన్నీ కలిపినవన్నీ కూడా కలిపి సన్న బియ్యంతో న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వబోతా ఉన్నాం. కానీ ప్రజలందరూ కూడా ఇళ్ళకి మనం తీసుకెళ్ళిన తర్వాత అవి కడిగినప్పుడు అవి కొద్దిగా వాటర్లో తేలుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి అవన్నీ వేస్ట్ ఏమో తేలుతున్నాయి అని చెప్పి చాలా మంది తీసేస్తా ఉన్నారు. యాక్చువల్లీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనం కలిపి ఫోర్టిఫైడ్ సన్న బియ్యం అనేది మనం ఇస్తా ఉన్నాం. సో అవకాశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. అవే మనకి న్యూట్రిషియస్, అవే మనకి హెల్ప్ అయ్యే ఫుడ్. అది రైస్తో పాటు కూడా మనకి డెఫిషియన్సీలు ఏవైతే ఉంటాయో, ఎనీమిక్ యాసిడ్ డెఫిషియన్సీలు కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే మనము వీటి మీద తగ్గించడం కోసం గవర్నమెంట్ ఆ విధంగా డెసిషన్ తీసుకుంది. సో సన్న బియ్యం అందరికీ కూడా సెప్టెంబర్ నుంచి వస్తాయి కాబట్టి అవన్నీ కడిగినప్పుడు ఏదైతే పొట్టులాగా తేలుతూ ఉంటుందో అవన్నీ మీరు పడేయవద్దు, అవన్నీ కూడా తింటే మనకి మంచిది. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతూ మంత్రివర్యులు తమ ఆదేశవాసంగా కోరుకుంటున్నాను. మరియు మున్సిపల్ ప్రాంతాలకు వచ్చినటువంటి మా సోదరిమణులు, మా సోదరులు, ఏదైతే ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఆ రోజు మేము ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు తప్పకుండా ఇస్తామన్నటువంటి మాటను అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఒక మంచి శుభకార్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించిన పెద్దలు, ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు, అడిషనల్ చేసి మేడం సునీత గారు, అదేవిధంగా జగిత్యాల ఆర్డీఓ గారు, మా సోదరిమణి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డిఎస్ఓ గారు, డిసిఓ గారు, జిల్లాకు సంబంధించిన వివిధ అధికారులు, స్థానిక ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ముఖ్యంగా వివిధ గ్రామాలకు వచ్చినటువంటి మా సోదరి మండలి అమ్మా, మీ లక్ష్మణ్ కుమార్గా ఎంతో అభిమానంతో నన్ను ఆశీర్వదించి నన్ను చల్లగా చూసి ఈరోజు నన్ను గెలిపించి ఎమ్మెల్యే చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాహుల్ గాంధీ గారు మంత్రిగా అవకాశం వచ్చి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పడ్డ మీ అందరికీ గత కొన్ని సంవత్సరాల కింద రేషన్ కార్డు దరఖాస్తు కోసం పెట్టుకుంటే పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏ రోజు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన సుమారు 55,223 అప్లికేషన్స్ మొత్తం జగిత్యాల జిల్లాకు సంబంధించిన 18 మండలాలకు, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే మన జగిత్యాల జిల్లాకు
మన దానిలో భాగంగా మన ప్రాంతానికి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన 55,223 ఎడిషన్ దాకా అప్రూవ్ లిస్టు 37,184 కుటుంబాలకు 37,184 లబ్ధిదారులకు కొత్తగా ఈ జిల్లాలో రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా మన ధర్మపురి నియోజకవర్గానికి ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మండలం ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సుమారు 2,001 మంది అప్లికేషన్స్ తీసుకోవడం జరిగిందమ్మా. దానికి 1,843 అప్లికేషన్స్ శాంక్షన్ అప్రూవ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే కుటుంబ సభ్యులు ఉంటారో, నాకు రేషన్ కార్డు ఉంటుంది, నా కొడుకు పెళ్ళి అవుతుంది, నా కొడుకు పేరు అందులో ఉండదు. గత 10 సంవత్సరాలకి మన రేషన్ కార్డులో మన పేరు నమోదు చేసుకోవాలంటే కూడా నమోదు చేసుకునే వాళ్ళు కాదు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా మరి అడిషనల్ కూడా మన కుటుంబ సభ్యులను రెవెన్యూ నిబంధనలకు అనుగుణంగా ఆ రేషన్ కార్డులో కూడా మన కుటుంబ సభ్యులు చేర్పించడం జరిగింది. దానిలో 3,457 మందికి ఈరోజు అడిషన్ చేయడం జరిగింది. అంటే సుమారు 1,843 కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పాత రేషన్ కార్డులో కూడా కుటుంబ సభ్యులను 3,457 మందిని రేషన్ కార్డు సభ్యులుగా ఆ యొక్క పాతగా ఉన్నట్టు కార్డులో కూడా వారి యొక్క కుటుంబ సభ్యులను జత చేయడం చేర్చడం జరిగిన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ వివిధ గ్రామాలకు వచ్చిన మా సోదరి బంధు గారు, మా సోదరి గారు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎప్పుడన్నా గత 2014 నుంచి 23 ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు మన రాష్ట్రం వస్తే మన ప్రాంతం బాగుపడుతున్న పరిస్థితుల్లో కూడా ఆ రోజున పెద్దలు ఎప్పుడన్నా పేదవాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమంలో ఈ విధంగా మీటింగ్ పెట్టి ఎప్పుడన్నా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అధికారులు అప్పుడు మీరు ఏదైతే కోరుకున్నటువంటి కళ లోపల ఈరోజు ఇంద్రమ రాజ్యం లోపల ఈ యొక్క మండలానికి సుమారు 5,000 పైకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మన దానిలో ఈరోజు దానికి సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారులు కూడా అందరూ కూడా సుమారు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాలకు వచ్చిన పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా పేదవాళ్ళకు సంబంధించిన ఇండ్లు కానీ కొత్తగా అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్కు ఉచితంగా కరెంటు మాఫీ చేయడం కానీ రైతులకు రైతు భరోసా కింద భరోసాను అమలు చేయడం కానీ రైతు రుణమాఫీ చేయడం కానీ ఈరోజు ఇంత గొప్పగా ఇలా రేషన్ కార్డు ఉంటామా నాకు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. రేషన్ కార్డు ఉంటే ఒక కొత్త పథకాన్ని ఇంద్రమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప ఆలోచనతో ఆ రోజు 10 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వాలు ఏ రోజు కూడా పట్టించుకోకుండా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం విషయంలో ఏ రోజు కూడా అమలు చేయని పరిస్థితిలో కూడా ఈరోజు ఆర్థికంగా ఎంత భారత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన 55,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఈ యొక్క మండలానికి సుమారు 5,000 మంది పైకి కొత్తగా రేషన్ కార్డు మరి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని విధాల ప్రభుత్వం అమలు పరిచినటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి సభలో ఉన్నటువంటి మా సోదరు చప్పట్ల ద్వారా వారికి అభినందనలు తెలియాలి. రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నాం. దయచేసి మా మిత్రులందరూ కూడా మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలమ్మా. మీరందరూ ఈ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కూడా పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్న ఈ సందర్భంలో కూడా మా మహిళా సోదరిమణులు ఎక్కడికైనా పోవాలనుకుంటే ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమైంది. అదే మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో కూడా కొత్తగా సోలార్ ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా మా సోదరిమణులకు వడ్డీలో రుణాలు ఇవ్వడం కానీ మహిళా సంఘాలకు అన్ని విధాలు అభివృద్ధి చేసే విధంగా వాళ్ళు స్వయంగా ఆ మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని ఆర్టీసీ బస్ సొంతగా ప్రభుత్వం బస్సు కొనిచ్చి వారి సంఘాల పేరు మీద ఆర్టీసీలో ఏదో లీజ్ పెట్టించి ప్రతి నెల 70,000 రూపాయలు ఆ సంఘాలకు వచ్చే విధంగా అదేవిధంగా కొత్త పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఆ పెట్రోల్ బంక్ కూడా మహిళా సంఘాల పేరు మీద ఏర్పాటు చేసి వారికి వచ్చే లాభానికి ఆ సంఘాల్లో జమ చేసే విధంగా కోటేశ్వరులు వేయాలి 1 కోటి మంది మహిళా సోదరుల యొక్క ఆలోచన ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా అమలు చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరు మనస్ఫూర్తిగా మీరు దీవించాలమ్మా, ఆశీర్వదించాలి. ఆ రోజు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో పెద్దలు
ఏ రోజన్నా ఇక కుర్చీలలో కూర్చుని పెట్టి ఒక రేషన్ కార్డు ఇవ్వడము, ఒక 200 యూనిట్ కరెంటు మాఫీ చేయడము, సన్న బియ్యం ఇవ్వడము, అదేవిధంగా మన ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడము ఎన్నడన్నా చేసినామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ అభిమానంతో గెలిచినటువంటి మీ యొక్క నాయకుడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ మంత్రిగా ఈరోజు పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమం మా కలెక్టర్ గారు, మేము మా అధికారులందరం నేరుగా ఈరోజు ఫలాలు అందిస్తున్నాం. ఇప్పుడే చెప్తుండే కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి సుమారు ఇప్పటి వరకు మేము అంటే 18 నెలల్లో కూడా సుమారు 5 నుంచి 6 కోట్ల వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగిందని చెప్తున్నాడు మా తహసీల్దార్ గారు ఇన్ఛార్జ్. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించినటువంటి సుమారు కోట్లాది రూపాయలు మా అమ్మని దయచేసి మా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ మనం చూసుకుంటున్నాం. మీ లక్ష్మణ్ కుమార్గా మీరు గెలిపించినాక మీ ముందు మీరు ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నివాసంలో మీకు అందుబాటులో ఉంటున్నా ధరంపూడి ఎంఆర్ హౌస్ పక్కనే ఆ ప్రభుత్వ ఉద్యోగుడి ఎమ్మెల్యే కోటర్లో నేను ఉంటున్నా, మా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ఏ ఒక్క చెల్లె కానీ, ఏ అన్న కానీ, ఏ తమ్ముడు కానీ మీ ఎమ్మెల్యేగా నేరుగా కాగితం పట్టుకొస్తే మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే పాట చెప్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకు మేలు చేసే విధంగా, ప్రజలకు మంచి చేసే విధంగా మన ప్రభుత్వం నడవాలి. ఆ విధంగా మన పథకాలు అమలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారి ఆలోచన చేయమ్మా. 6 గ్యారంటీ పథకాల్లో ఇంకా 2 గ్యారంటీ పథకాలు అమలు చేసేటువంటి అవకాశం ఉందమ్మా. 18 నెలలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు 2 నెలలు ఉన్నాయి. ఇంకా 2 గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి పథకం కింద మా సోదరిమలకు 2,500 రూపాయలు, 2,000 పెంచింగ్ 4,000 రూపాయలు. అంటే ఇంకా 2 పథకాలు కూడా ఆ రాబోయే 3 సంవత్సరాల లోపల ఆర్థికంగా 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఖజానా ఖాళీ చేసి ఖజానాను ఆ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంకి అప్పచెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన మాట 4 గ్యారంటీ పథకాలు ఇలా అమలు చేసుకుంటూ ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం లోపల రేపు 27 పుష్కరాలు వస్తున్నాయమ్మా. గొప్పగా ఈ దైవక్షేత్రానికి కోట్లాది రూపాయల ఫండ్స్ తీసుకొచ్చి టెంపుల్ అభివృద్ధి చేసే విషయంలో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల విషయంలో కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మౌలికమైన సదుపాయాల విషయంలో కానీ మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా ప్రతి గ్రామానికి వస్తా, మీ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా మా లక్ష్మణ్ కుమార్, మా అన్న, మా ఎమ్మెల్యే, మా మంత్రి ఎక్కడున్నాడు అంటే ధర్మపురి ఎంఆర్ ఆఫీస్ పక్కన అన్న ఉంటాడు. వారంలో 2 రోజులు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. మాకు కలుస్తారన్న విధంగా మీకు అందుబాటులో ఉండి మీ ఆశీర్వాదం, మీ అభిమానం నా మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.